ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. గుర్తించి ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. అలాంటి సహకారంతోనే 3 ఏళ్ల వయసు నుంచే కూచిపూడి నృత్యం నేర్చుకుంది ఆ యువతి. ఆడుతూ పాడుతూ తల్లి వద్ద నాట్యంలోని మెళకువలు తెలుసుకుని ఇప్పటికే 800కు పైగా ప్రదర్శనలిచ్చి ఎన్నో అవార్డులు అందుకుంది. నాట్య కిన్నెర, అభినయ నర్తకి, బాలమయూరి వంటి బిరుదులు కైవసం చేసుకున్న హైదరాబాద్కు చెందిన నందితపై యువ కథనం. సాధించాలనే తపన ఉంటే సరిపోదు. అందుకోసం నిరంతరం శ్రమించాలి. కష్టపడితేనే విజయం వరిస్తుంది. ఇదే సూత్రం నమ్మి నృత్యంలో పేరు సంపాదించుకుంది యువతి. 3 ఏళ్ల వయసు నుంచే కూచిపూడిలో రాణిస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది. ఇప్పటికే 800కు పైగా ప్రదర్శనలిచ్చి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది. బాలమయూరి, నాట్య కిన్నెర, అభినయ నర్తకి వంటి బిరుదులను పొందింది. ఈమె నందితా లక్ష్మీ రాజనాల, హైదరాబాద్ స్వస్థలం. రామ్, శ్రీదేవి దంపతుల కుమార్తె. చిన్ననాటి నుంచే నాట్యంపై తన ఇష్టానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడవడంతో కూచిపూడిలో రాణించింది. ఆమె నాట్య ప్రదర్శన చూసి పద్మశ్రీ శోభరాజ్ సహా ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఒకవైపు ఆధ్యాత్మిక వేదికలపై ప్రదర్శనలిస్తూనే మరోవైపు కళను ముందు తరాలకు అందించాలనే లక్ష్యంతో ఎంతో మందికి శిక్షణ అందిస్తోంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం సహా విజయవాడ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రదర్శనలు ఇచ్చింది నందిత. వినాయక చవితి, దేవీ నవరాత్రుల సమయంలోనూ ఏటా ప్రదర్శనలిచ్చి కళాప్రియుల మన్ననలు పొందుతోంది. ఈ ఇండియన్ కల్చర్ అనేది మా అమ్మ ద్వారా నుండి, మా నాన్నగారి ద్వారా నుండి పొందుకున్నాను. నేను నేర్చుకున్న కూచిపూడినే ముందు తరాలకు నేర్పించడమే నా లక్ష్యంగా భావిస్తున్నాను. ఇదే సబ్జెక్ట్ మీదుగా నా కాలేజ్, సెయింట్ మేరీస్ కాలేజ్ ద్వారా ఒక నృత్య నందిత అనే ప్రాజెక్ట్ని నేను చేయబడడం జరిగింది. నృత్య నందిత ఇస్ ఎ ప్రాజెక్ట్ వేర్ you retain and attract the students reference to a dance academy. The aim of the project is where you bring the old tradition and old culture to the next generation of students and children. మా అమ్మగారు అండ్ నాన్నగారు వారి ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడి వరకు వచ్చాను. వాళ్ళే లేకపోతే నేను ఐఎమ్ జీరో, దెర్ ఇస్ నథింగ్ మోర్. సో వాళ్ళ వల్లనే నేను ఇక్కడి వరకు వచ్చాను, ఇంకా వెళ్తూనే ఉంటాను. నేను ప్రస్తుతం BBA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. 2014-16లో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో బృందనాట్యంలో పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. 2018లో బహుజన సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ నర్తకిగా జాతీయ అవార్డుతో పాటు నాట్య కిన్నెర పురస్కారం అందుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం, యాదగిరిగుట్ట, శ్రీశైలం అండ్ చిన్న గుడులు అండ్ మా ఇంటి దగ్గర ఉన్న గుడి ఓల్డ్ శివాలయం అని అంటారు. అక్కడ నేను చిన్నప్పటి నుంచి, నేను 4th క్లాస్ 3rd క్లాస్ నుంచి ఎవ్రీ శివరాత్రి, ఎవ్రీ వినాయక చవితి వదలకుండా చేస్తూ వచ్చాను. ఇప్పటికీ చేస్తూ ఉన్నాను. అండ్ తర్వాత CCRT స్కాలర్షిప్ అని నా 7th క్లాస్లో వచ్చింది. దట్ వాస్ బీన్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ ఎట్ దట్ ఏజ్ ఆఫ్ టైమ్. అండ్ ఇప్పటికీ కూడా ప్రజెంట్ నేను నా సర్టిఫికేట్ అండ్ డిప్లొమా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి చేశాను. అది నా 8th క్లాస్ అండ్ 11th క్లాస్లో ఇంటర్మీడియట్లో చేయడం జరిగింది. అండ్ ప్రజెంట్ ఆఫ్టర్ డిగ్రీ నేను మాస్టర్స్ ఆఫ్ కూచిపూడి డాన్స్ సెంట్రల్ ఆఫ్ హైదరాబాద్ యూనివర్సిటీలో చేయబోతున్నాను. తల్లి కూచిపూడి శిక్షకురాలు కావడంతో 3 ఏళ్ల వయసు నుంచి ఆమె వద్దే నృత్యంలో మెళకువలు నేర్చుకుంది నందిత. కుమార్తె విజయాల పట్ల
తల్లిగానే కాక గురువుగానూ ఎంతో ఆనందంగా ఉందంటోంది నందిత తల్లి శ్రీదేవి. సరదాగా నేర్చుకుంటుంది అన్న ఉద్దేశంలో ఉన్నా కూడా ఒకసారి వేదిక మీదకు తీసుకొచ్చి చక్కగా మేకప్ చేసి వితౌట్ ప్రాక్టీసే తను లయానుబద్ధంగా ఎంతో చక్కగా ఎంతోమంది వేల ముందు ప్రదర్శించడం జరిగింది. వివిధ ప్రముఖ దేవాలయాలయందు ప్రదర్శనలు ఇస్తూ తను 7th క్లాస్లో ఉన్నప్పుడే 2017లోనే అత్యంత ముఖ్యమైనటువంటి కళాకారులకు అందించేటటువంటి స్కాలర్షిప్ అవార్డు, CCRT స్కాలర్షిప్ అవార్డు అని అంటాము, దాంట్లో సెలెక్ట్ కావడము ఎంతో చెప్పుకోదగ్గ విషయము. ఈ అంశంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి తనకు అర్థాన్ని, భావాన్ని వివరిస్తూ, ఎక్స్ప్రెషన్స్, అభినయాలను వివరిస్తూ, ఫుట్వర్క్ ఎంత ప్రధానంగా ఉందో దాన్ని కూడా వివరిస్తూ చక్కని సాధన చేయించుకుంటూ ముందుకు తీసుకొస్తూ ఎన్నో మెళకువలను నేర్పించి ప్రముఖ వేదికల మీద చేయించడం జరుగుతుంది. దేశ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు ముందు తరాలకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది నందిత. కూచిపూడికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తోంది.